వెళ్ళాడమ్మా ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మాకు ఈ దినాన్ని ఇచ్చినందుకు వందనాలు. పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 70 తీయండమ్మా. బైబిల్ గ్రంథం నుండి యోహాను రాసిన సువార్త 3:3 చదవండి. మార్కు 10:25 చదవండి. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెంచంలో దూరుట శ్రేయం. కాబట్టి దీని ప్రకారం మనకు ఉండకూడదు ధనాన్ని ప్రేమించడం మనకు ఉండకూడదు. నెక్స్ట్ రెండవదిగా సామెతలు 31:30 చదవండి. సామెతలు 31:30. దీని ప్రకారం అందం మోస్కరం, సౌందర్యం వ్యర్థం, దీన్ని ప్రేమించే వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. మూడవదిగా మత్తయి 8:17 చదవండి. ఆయన మాటల వలన దయ్యమును వెళ్ళగొట్టు, రోగులనెల్లను స్వస్థపరచును. అందువలన ఆయనే మన బలహీనతలను సహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. దీని ప్రకారం అద్భుతాలు, స్వస్థతలు కొరకు మాత్రమే రాకూడదు. సరేనా? మందిరానికి మనము ప్రార్థన వాక్యం ద్వారా రావాలి. ఓకేనా? నాలుగవదిగా ఫిలిప్పీ 2:21. కాబట్టి దీని ప్రకారం అందరూ తమ సొంత కార్యాలనే చేస్తున్నారు. అలా
సరేనమ్మా, కానీ మన పేర్లు జీవ గ్రంథంలో ఉండటకు సిద్ధపడండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, మా అందరి పేర్లు జీవ గ్రంథంలో ఉండటకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సరేనమ్మా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అన్ని లెక్క సరిపోతుంది. విన్నాం లేక మళ్ళీ ఒక ఎంట్రీ అవుతారు. విన్నాం లేక విన్నాం లేక ధనాపేక్ష ఉండకూడదు అంటాడు. ధనం లేకపోతే సంస్థానికి సమస్తంలో ధనమే కదా మూలం. అవును
ఏమకైనా వచ్చారు? అదే మా మందిరం శుభ్రపరచాలని పాస్టర్ గారు చెప్పారు కదా. అవునక్క, నాకు ఒకే లేదు. నాకు వారి నుంచి కాలు పెరగబోతున్నాయి. ఏదో అర్థమే కావడం లేదు. నేను అసలు చేయలేనక్క మందిరంలో పని. అయినా స్వస్థతకే వచ్చాము, కానీ ఈ విధంగా మందిరం శుభ్రపరచాలి, మందిరంలో పని చేయాలంటే నేను చేయలేనక్క. నాకు అంత ఓపిక లేదక్క. నేను చాలా నీరసంగా ఉన్నానక్క. నా చుట్టూలన్నీ నా కోసం ప్రార్థన చేయండి అక్క. దేవుడు నాకు స్వస్థత కలిగేటట్టు. సరే అక్క, వెళ్ళొస్తాను అక్క. సరే అక్క. ఎవరు? వెళ్ళాడమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ వచ్చాడు. అదే మా మందిరం శుభ్రపరచడానికి పాస్టర్ గారు చెప్పారు కదా. ఓ అవును కదా. ఆయన నేను పెద్ద మోడల్ని, నాకు పెద్ద మోడల్ టీవీ షో ఉన్నది. నా వాళ్ళందరూ నా కోసం, నా అభిమానులందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను మా దగ్గరికి వెళ్ళాలి. నేను ఇవన్నీ నా వల్ల కదమ్మా. సరేగా. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. పదక్క, మనమన్నా చేద్దాము. సరేగా. సరేగా, మనమే మొదటి తీరు చేస్తామక్క. వేలాడమ్మా వెళ్ళాడు పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. ఏంటమ్మా మీ ఇద్దరే వచ్చారు? మిగతా వాళ్ళందరూ ఎక్కడ? రాజేష్ మాస్టర్ గారు వాళ్ళ పనిలో ఉన్నారట. వాళ్ళకి సొంత కార్యాలు ఎన్నో ఉన్నాయంట పాస్టర్ గారు. ఓకే, పరలోకమందు మీ ప్రయాసం వ్యర్థం కాకూడదు. మీ పని మీరు చూసుకున్నాం. సరే ప్రైజ్ రాడు. అందరూ మరణించిన తర్వాత ఎవరు పరలోకంలో చేరుతారో, ఎవరు అగ్నిగుండంకి చేరుతారో చూద్దాం. అందరూ అంత్యదినంలో అందరు కాదు. కూర్చొని బాగా. పరలోకంలో దేవదూతలు ప్రభు అయిన యేసు పిల్లల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? పరలోక రాజ్యానికి వెళ్తున్నాను. నువ్వు లోపలికి ప్రవేశించాలంటే మొదటిగా నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. ఓకేనండి. నీ పేరు ఏమిటి? తిమోతి. పూర్తి పేరు? ధన్యాస్ తిమోతి. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. నువ్వు లోపలికి ప్రవేశించవచ్చు. నువ్వు లోకంలో దేవునికి నమ్మకంగా ఇష్టడిగా జీవించావు. నువ్వు ఎంతో మంది పాపులను రక్షించుకున్నావు. నువ్వు లోపలికి ప్రవేశించు.
పరలోకానికి వెళ్ళాలమ్మా. నువ్వు లోపలికి ప్రవేశించాలంటే మొదటిగా నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. నీ పేరేమి? నా పేరు నీలావతమ్మా. పూర్తి పేరు? అవుకు నీలావతమ్మా. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. నువ్వు లోపలికి ప్రవేశించవచ్చు. నువ్వు దేవునికి ఎన్నో నమ్మకంగా జీవించావు. నువ్వు లోపలికి వెళ్ళొచ్చు. యేసయ్యా, పరలోకంలో నాయన నాకు స్నానం ఇచ్చిన నాయన స్తోత్రం నాయన. ఆగు, ఎక్కడ వెళ్తున్నావు? ఎవరు మీరు? నేను పరలోకంలో ఉన్న దేవదూతను. పరలోకానికి వెళ్ళాలని వస్తున్నానమ్మా. మొదటిగా నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. నా పేరు ఋతు. పూర్తి పేరు? పాలెం ఋతు అమ్మా. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. నువ్వు లోపలికి ప్రవేశించు. రే దోషమే సమాధానం. బెల్ట్ తీసిన అయ్యో, ఏంటిది ఇంత అందంగా ఉంది, ఇంతగా మెరిసిపోతుంది. రాగు, ఎక్కడ వెళ్తున్నావు? పరలోకానికి వెళ్తున్నానమ్మా. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే మొదటిగా నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. నీ పేరేమి? పవిత్ర అమ్మా. పూర్తి పేరు? ధన్యాస్ పవిత్ర. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడలేదు. నువ్వు లోకంలో ఎక్కువ ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినావు. నీ స్థలం ఇక్కడ కాదు, అక్కడ. వెళ్ళిపో. ఒకసారి చూడండి అమ్మా, మళ్ళీ చూడండి. లేదు, వెళ్ళిపో. మీకు ఎంత కావాలమ్మా? మీకు ఎంత కావాలో చెప్పండి. నా పేరు చూడండి. నీ స్థలం ఇక్కడ కాదు, అక్కడ. వెళ్ళిపో. ఎవరండి మీరు? మీ పేరు అక్కడ రాయబడి ఉన్నది. మీకు అక్కడ ధనం ఎక్కువ ఉంది నాన్న. ఎవరండి మీరు? నరకాసులం. ఎందుకు వచ్చారండి? నేను వెళ్ళాలి లోపలికి. అమ్మ, మీరు చూడండి అమ్మా, అక్కడ మీరు అక్కడికి వెళ్ళేదానికి మీకు స్థలం లేదు. మీకు ఎంత కావాలో చెప్పండి అమ్మా, ఇస్తాను. మీరు డబ్బు ఎన్ని కావాలని అక్కడ ఉన్నది. అయ్యో, ఉండండి అయ్యా, మాట్లాడుతున్నాను. అక్కడ మాట్లాడడానికి వీలు లేదు. అయ్యో, నేను ఎక్కువ ధనానికి ప్రాధాన్యత ఇచ్చాను. దేవుడా, క్షమించేసిరా. ఆగు, ఎక్కడ వెళ్తున్నావు? నేను దేవదూతను. అవునా? నేను పరలోకానికి వెళ్తున్నానమ్మా. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే మొదటిగా నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. నీ పేరు ఏమిటి? నా పేరు ఇందిరా. పూర్తి పేరు? ధన్యాస్ ఇందిరా. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడలేదు. నీ స్థలం ఇక్కడ కాదు, అక్కడ. వెళ్ళిపో. అయ్యో, చూడండి అమ్మా, ఇక్కడ ఎక్కడైనా పేరు నిలదేమో. నీ స్థలం ఇక్కడ కాదు, అక్కడ. వెళ్ళిపో. అరే చూడమ్మా, ఎక్కడైనా మిస్ అయిపోయిందో ఒకసారి చూడండి అమ్మా. అక్కడ లేదు నీ పేరు. అక్కడ అరే, ఎవరు మీరు? మీకు ధనం నరకాసులం. లేదు, నేను అక్కడికి రాను. మీ పేరు అక్కడ రాయబడి ఉన్నది. లేదండి, నేను పరలోకానికి వెళ్ళడానికి వచ్చాను. అక్కడికి వెళ్ళేదానికి మీకు స్థానం లేదు. లేదండి, నేను అక్కడికి రాను. అక్కడికి రావాలి. అయ్యో అయ్యో, నా సొంత పనులకి నేను సమయం ఇచ్చానే. అయ్యో యేసయ్యా. ఏయ్, నువ్వు పైకి రా. అరే, ఇక్కడ బాగా ఉంటే ఇక్కడ స్వస్థతలు బాగా జరుగుతాయి. ఆగు, ఎక్కడ వెళ్తున్నావు? నేను లోపలికి వెళ్ళాలి. దేవుడు నాకు నువ్వు లోపలికి వెళ్ళాలంటే మొదటిగా నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. చూడండి, నా పేరు నీ ఉంటుంది. పేరేమి? ఉరేక. పూర్తి పేరు? గంటనపల్లి ఉరేక. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడలేదు. నేను ఫస్ట్ లో ఉంటా చూడండి. నువ్వు లోకంలో స్వస్థత కోసం ఎక్కువ దేవుడి కోసం చర్చికి పోయావు. నీ స్థలం ఇక్కడ కాదు, అక్కడ. వెళ్ళిపో. లేదు లేదు, నేను దేవుడిని చాలా బాగా నమ్ముతున్నాను. నా పేరు ఫస్ట్ లో ఉంటా చూడండి. లేదు, అక్కడ లేదు. లేదు లేదు, నా పేరు ఫస్ట్ లోనే ఉంటుంది. అక్కడ లేదు చెబుతున్నారు కదా, విను. మేము సైతానులం. సైతానుడికి పరలోకానికి వెళ్ళాలి. నేను జీవితంలో అక్కడ లేదు. నేను వెళ్తాను. కావాలంటే అక్కడ ఉన్నది స్థలము. ఎక్కడ? లేదు. నేను అక్కడికి రాను. రావాలా? లేదు. అక్కడికి రావాలా? లేదు. లేదు. రా. నేను స్వస్థతలు ఎక్కువ ఇస్తానే. నరకానికి వెళ్ళిపోతున్నానే. యేసయ్యా.
ఓకే. ఏంటి అంత కొత్తగా ఉంది? అయినా నేను ఒక్కటి ఇక్కడికి ఎందుకు వచ్చానబ్బా? ఇక్కడ ఏదో కాంపిటీషన్ జరుగుతున్నట్టు. ఇక్కడ కాంపిటీషన్ జరుగుతుంది. మీ కాస్ట్యూమ్ చాలా బాగుంది. ఇక్కడికి ఎక్కడికి వచ్చాను? ఇదేదో బాగుంది. లోపలికి వెళ్తామా? ఇది పరలోకం. నువ్వు లోపలికి ప్రవేశించాలంటే మొదటిగా నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. నీ పేరు ఏమిటి? నా పేరు బోనం హెప్సిబా. అయినా దేవదూత అంత అందం ఉంది. నేను కాకపోతే ఎవరెళ్తారు పరలోక రాజ్యానికి? నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి లేదు. ఏంటి? నేను వరల్డ్స్ #1 మోడల్ని. నా పేరు లేకపోతే ఎలా? ఫస్ట్ లోనే ఉండొచ్చు. దేవదూత మీకన్నా నేనే అందంగా ఉన్నాను. నువ్వు లోకంలో అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినావు. నువ్వు దేవుని కొరకు జీవించలేదు. ఇక్కడ కాదు నీ స్థలం, అక్కడ వెళ్ళిపో. అయ్యో అట్లనే తండ్రి, ప్లీజ్ కొంచెం చూస్తారా? ఇంకొకసారి చూడరా? నేను అన్ని మీటింగ్స్కి కూడా వెళ్ళాను. హలో ఎవరు నేను? మనుషులు నేను బాగాలేదు. నువ్వు అక్కడ పోతే బాగుంటాం. నేను ఇక్కడికి రాను. ప్లీజ్ నేను ఇక్కడికి వెళ్తాను. నీకు లిఫ్టింగ్ కావాలి కదా?